అవసరం వచ్చింది. మీరు ఇలాగ అమ్ముడుపోయారు, అలాగ అమ్ముడుపోయారు, 21 తీసుకుంటారా, మీ క్యాడర్ అంతేనా, మీ సత్తా అంతేనా. సో నెక్స్ట్ నియోజకవర్గాలు పెరిగితేనే 40-50 తీసుకునే అవకాశం ఉంది. పెరగకపోయినా సరే ఈసారి ఆయన ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నియోజకవర్గాల్లో బలోపేతం చేసే విధంగా చర్యలు వేస్తున్నారు. ఇవి సుష్పి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు డూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రాకేష్, ఏంటి తీరు బాగోపోతే ఇక తప్పదు అంటున్నారట. ఒక 7 ఎమ్మెల్యేల తీరు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, శిరోభారంగా తయారైంది అని వస్తున్న టాక్ నేపథ్యం, చాలా సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారట. ఇన్ఛార్జ్ మంత్రులకి అక్కడ పూర్తి బాధ్యతలు అప్పచెప్పారట. ఏం జరుగుతుంది సార్? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ముందుగా టీవీ అంటే 99 టీవీ ప్రేక్షకులకి అలాగే వర్మ గారికి, డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రభుత్వ పెద్ద అంటే ఒక రాజకీయ పార్టీకే కాదు, ప్రభుత్వం తరపున ఉన్న అందరూ ఎమ్మెల్యేలకి ఏదైతే శాసనసభ పక్షంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి అధినేతగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇందులో ఎవరైనా సరే తప్పుదో వెళ్తే అది ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే దాన్ని ఇమీడియట్ గా సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్ద మీద ఉంటది. ఆయన మా అందరికీ కూడా తండ్రి లాంటి ఆయన, ఇంటికి పెద్ద ఆయన, ప్రభుత్వానికి అదే విధంగా రాష్ట్రానికి కూడా ఒక పెద్ద దిక్కు. అలాగే ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు తప్పుడు భావంలో ఒకవేళ వెళ్తే, వాళ్ళు చేయకూడదు ఏదైనా మాట్లాడితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడపాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా సరే మాట్లాడిన పొరపాట్లు ఉంటే సరిచేసి మాట్లాడాలని అతను హితబోధ చేస్తారు. అదేవిధంగా ఆ బాధ్యతని ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఏ ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పనితీరు ఎలా ఉంది, వారి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, అదేవిధంగా అసెంబ్లీలో వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనే విధంగా కూడా వాళ్ళందరితో కూడా చర్చించి మెరుగైన రిజల్ట్స్ కోసం, పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా జరగాల్సిన కార్యక్రమం కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పాటుపడి ఉంది కాబట్టి ఆ విధంగానే ఎమ్మెల్యేలు కూడా సరిదిద్దుకొని ముందుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యాచరణతో ముందుకెళ్తారు వర్మ గారు. ఏంటి ఏవో షఫిలింగ్లు కూడా పెట్టారట, ముందుగా అందరికీ ఇంటిమేట్ చేశారట. ఏ నియోజకవర్గం వాళ్ళది కాదు, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇదే మీ అడ్డా అనుకుంటో లేకపోతే ఇదే మీ సామ్రాజ్యం అనుకోండి, ఏలొద్దు అని. అంటే ఇప్పుడు షఫ్లింగ్లు అనేవి ఇప్పుడు ఇంకా ఎర్లీ అండి. ఇప్పుడు దాని గురించి ఏమి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారని మాకున్న ఇంటిమేషన్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఒకళ్ళకైతే గ్యారంటీ, ప్రజల మన్నన ఎవరైతే పొందలేకపోయారో, ఆ నియోజకవర్గంలో ప్రజల యొక్క నిర్ణయాల్ని, ప్రజల యొక్క తీర్పుని ఎవరైతే గౌరవించి పనిచేయలేకపోయారో వారికైతే మరోసారి ఖచ్చితంగా అవకాశం అయితే ఖచ్చితంగా చెప్పారు. అది కూడా బాధ్యత. ఎందుకంటే ప్రజలు మని నమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసినప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎవరైనా సరే 175 నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ ఉద్దేశంతో ఓటేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉంటది. ఆ ప్రజాప్రతినిధి ఆ అవకాశాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోతే ఎవరైనా సరే ఖచ్చితంగా దానికేమి ఇదేం కాదు, ఎవరి మీద అయినా సరే యాక్షన్ తీసుకుంటారు. అదే విధాన్ని క్లియర్ గా, క్లిస్టర్ గా నేను కూడా నిర్ణయం తీసుకుంటా, ఎవరి మీద డిపెండ్ అవ్వను. ప్రజల నుంచి వచ్చే రిపోర్ట్ కనుక ఏదైనా సరిగ్గా లేకపోతే, ప్రజల అభిష్టం వరకు మీరు కనుక ఎవరైనా సరిగ్గా పనిచేయలేకపోతే ఖచ్చితంగా నా నిర్ణయం కఠినంగానే ఉంటది అనే విషయం అయితే చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రజలు, తర్వాత కార్యకర్తలు, ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తారని తెలియజేస్తా ఉన్నాం. కిరణ్